It's all yours. అసలు థ్యాంక్ యూ సో మచ్ గోపి సుందర్ గారు. ఆల్ ద బెస్ట్ యూ. రామ్ జోగయ్య శాస్త్రి గారికి స్వాగతం. ఒకసారి గట్టిగా చప్పట్లేసేసుకోండి. అయ్యా, మీరు అందమైన గడ్డంతో, నెరిసిన గడ్డంతో, చాలా అప్పుడప్పుడు పాటల్లో తడుక్కుమని మెరుస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇప్పుడు మీరు నేను ఎందుకు మీకు మళ్ళీ కాకాపడుతున్నాను, వాళ్ళతో చప్పట్లు కూడా కొట్టించాను, మిమ్మల్ని పొగిడాను, మీ తెల్ల జుట్టుని మీ గడ్డాన్ని కూడా పొగిడాను. ఎందుకు పొగిడాను? ఏదో ప్రశ్న వేసి రికార్డులో పెట్టాను. అబ్బే లేదండి, ఒకటే ప్రశ్న. అందరి నుంచి అరిగిపోయిన రికార్డులు అందరినీ అడుగుతున్నాను, ఎవరూ చెప్పట్లేదు సార్. అదే ప్రశ్న, మా మజ్ను ఎందుకు భగ్న ప్రేమికుడు అయ్యాడు? ఇప్పుడే చెప్పేస్తా ఎట్లా? అందరూ ఇదే మాట చెప్తున్నారు, మీరైతే తిప్పి చెప్తారు కదా అని పిలిచా. మజ్ను భగ్న ప్రేమికుడు అని కాదు యాక్చువల్గా. పాటల్లో ఎక్కడ మజ్ను రిఫరెన్స్ తీసుకున్నా కానీ ఒక ప్రేమకు ఒక పతాక స్థాయి, ఒక తారాస్థాయి ఉంటుంది, ఒక పీక్స్ ఉంటుంది కదా, ఆ స్థాయి ప్రేమికుడు అని చెప్పడం వరకు కోసం మాత్రమే మజ్ను. ఫెయిల్ అయ్యాడా సక్సెస్ అయ్యాడా సినిమా సెకండ్ హాఫ్లో తెలుస్తుంది మనకి, అంతేగాని మీరు మాత్రం చెప్పరు. అంటే ఒక ప్రేమ పీక్ వెళ్ళాలంటే ఇద్దరు హీరోయిన్లు కావాలండి. ఎవరిని ప్రేమించాడో అర్థం కాకుండా పోస్టర్ ఏంటండి, ఆ జే మీడియా వాళ్ళు 3 పెట్టారండి ఎల్ఈడీలు. చూడండి, ఒక అమ్మాయి కాదండి, ఇక్కడ మళ్ళీ వస్తుంది చూడండి, ఈసారి జాగ్రత్తగా చూడండి. అది చూడండి ఎలా కూర్చొని చూస్తున్నాడు మా నాని, కళ్ళజోళ్ళ నుంచి కూడా కళ్ళు గుండెలు, అదిగోండి 2 అమ్మాయిలు పట్టేసుకున్నాడండి. చూడండి మరి ఎవరండి ఇలా ఎలా అండి మేము అర్థం చేసుకునేది? ఇప్పుడు పాటలు రాసేటప్పుడు మీకు అర్థమవుద్దిగా, విరించి గారు కూర్చొని కథ మొత్తం చెప్పే ఉంటారుగా మీకు. విరించి నాకు చెప్పాడు, నేను అందరికీ చెప్పడం ఏం భావ్యంగా ఉండదు, అర్థం చేసుకోండి. సరే, మొత్తానికి ఏం చెప్పరు, రాసిన పాటల గురించి అన్న మాట్లాడి వెళ్ళండి సార్. నేను ఒక పాట రాశాను ఇందులో, మంచి ఒక ఐ థింక్ క్లైమాక్స్లో వచ్చేటువంటి పాట, దానికి అనుబంధంగా వచ్చే ఒక బిట్ సాంగ్. ప్రాబ్లీ అందువల్ల గోపి గారు నా రిఫరెన్స్ తీసుకున్నారు. సో మోస్ట్ పార్ట్ ఆఫ్ ది హీరో ఎమోషను, క్యారెక్టరైజేషను, ఆయనకి హీరోయిన్కి ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య నడిచే వ్యవహారం, దాని అంతా కూడా ఆ పాటలో గుదిగుచ్చడం జరిగింది. సో మంచి కంటెంట్ బేస్డ్ సాంగ్ రాశాను, ఒక తృప్తి మిగిలింది. గోపి సుందర్ గారు అంటే ఎవరైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ని మనం జనరల్గా జరిగే పద్ధతి కొన్ని తెలిసినటువంటి హిట్ అయిన సాంగ్స్ గురించి రెఫరెన్సెస్ అవి ఇచ్చి మనం వాళ్ళని ఇన్స్పైర్ చేస్తాం, మన మనసులో ఉన్న భావాన్ని వాళ్ళకి తెలియజెప్పడానికి. విరించి వర్మ ఏం చెప్పాడో తెలియదు, టోటల్గా అంటే ఒక కాంటెంపరీగా మనకు కనపడదు అలాంటి ఒక మ్యూజికల్ జానర్లో ఆ పాట చేశారు. అసలు అది మ్యూజిక్ డైరెక్టర్ తనకు తానుగా ఇన్స్పైర్ అయితే హృదయ పొరల్లోంచి, హృదయ లోతుల్లోంచి వర్క్ చేస్తే అలాంటి ఒక ట్యూన్ కుదురుతుంది, అలా ఒక మూడ్ సెట్టింగ్ జరుగుతుంది. అలాంటి ఒక అద్భుతమైన మెలడీ సాంగ్ ఇచ్చారు. అలాంటి జానర్ ఇంతవరకు నేను ఎక్కడ వినలేదు, అలాంటి ఒక మంచి పాట. సో నిజంగా వినగానే చాలా ఉత్సాహం కలిగింది. నిజంగా విరించి వర్మకి, కిరణ్ గారికి థ్యాంక్స్ చెప్పాను, నన్నే ఎంచుకున్నందుకు ఈ పాటకి అని చెప్పేసి. అంత బాగా ఇష్టపడి ప్రేమించి రాశాను. ఇప్పుడే రిలీజ్ పాట పాడితే బాగోదేమో, బట్ పాడకండి సార్, చూపించేద్దాం సార్, ఓపెన్ చేసేద్దాం, చూపించేద్దాం సార్, మీరు రాసిన ఆ పాట ఒకసారి చూసేద్దాం. అవును, ఒకే ఒక నిమిషం. సో న్యూ యంగ్ ప్రామిసింగ్ టాలెంట్స్లో విరించి వర్మ ఒకడు. బేసికల్గా తనకున్న థాట్ క్లారిటీ, తను ఇది రచయితలు దర్శకులు అంటే రైటర్ డైరెక్టర్స్ జమానా ఇది. సో అలాంటి వాళ్ళ విరించి వర్మ ఒకడు. చక్కగా నా హృదయాన్ని చూరగొన్నాడు, నాకు మనసుకు నచ్చాడు, మళ్ళీ మళ్ళీ విరించి వర్మతో పనిచేయాలనిపించి అంత బాగా నచ్చాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నాని గారితో మరొకసారి పనిచేయడం చాలా సంతోషం, అలాగే మా గోపి గారితో పనిచేయడం బాగా సంతోషం. వాళ్ళిద్దరు జోడీని అలాగా చూస్తూ ఉంటే ఎప్పుడు ఎక్కడికి వచ్చిన ఫంక్షన్కి వచ్చినా దే కమ్ టుగెదర్ యాజ్ ఎ కపుల్. గోపి గారు, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ జోగయ్య శాస్త్రి గారు. మైక్ నా చేతిలోకి, పాట స్క్రీన్ మీదకి. హియర్ కమ్స్ యువర్ సాంగ్ ఆన్ ది స్క్రీన్. ఊరికే అలా ఊపిరాపకే ఉన్న ప్రేమను లేదంటూరి తీయకే, కోపమా నా మీదే, సొంత వాడితో పంతమెందుకే, నా మనస్సును దూరంగా విసిరేయకే, నేరమేం చేసిందే, ప్రాణంగా నిన్నే ప్రేమించానే, బాణంలా గాయం చెయ్యొద్దే, నువ్వుండే గుండెలో. ఎస్, బ్యూటిఫుల్.
బ్యూటిఫుల్ సాంగ్ అండి, నిజంగానే హృదయానికి హత్తుకునేలా ఉన్న ఆ పాట ఇంకొకసారి చూద్దామండి. మీరు అన్నటువంటి ఆ అక్షరాలు గుండెల్ని టచ్ చేసేయా లేదా? వన్స్ మోర్ అండి. ఊరికే అలా ఊపిరాపకే ఉన్న ప్రేమను లేదంటూరి తీయకే కోపమా నా మీదే సొంత వాడితో పంతమెందుకే నా మనస్సును దూరంగా విసిరేయకే నేరమేం చేసిందే ప్రాణంగా నిన్నే ప్రేమించానే బాణంలా గాయం చెయ్యొద్దే నువ్వుంటే బ్యూటిఫుల్ సాంగ్ అండి గోపీ సుందర్ గారు, అద్భుతమైనటువంటి పాట. రామ్ జోగయ్య శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ బ్యూటిఫుల్ సాంగ్. మరి మజ్ను నిజంగానే హృదయ వీణల్ని మీటుతూ సాగిపోతున్నాడు. ఎవరి ప్రేమలో పడ్డాడో బాలుడు, ఎవరి ప్రేమలో విఫలమయ్యాడో కాసేపట్లో నాని గారు వస్తారు చెప్తారు, ఆ పక్కన విరించి గారు కూర్చున్నారు ఆయన కూడా చెప్తారు. బట్ ఇప్పుడు శ్రీమణి గారు, ఇందాక హీరోయిన్ గారు స్పెషల్గా మీకు థ్యాంక్స్ చెప్పారు, ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తారా? మరొక లిరిసిస్ట్ మనతో ఉన్నారు శ్రీమణి గారు, రండి రండి రండి. రామ్ జోగయ్య శాస్త్రి గారు చాలా డీసెంట్గా చెప్పి వెళ్ళిపోయారు. బట్ హియర్ కమ్స్ ఆ యంగ్ శ్రీమణి. ఈరోజు మజ్ను ఆడియో లైవ్ చూస్తున్నారు జెమినీ మ్యూజిక్ అండ్ జెమినీ న్యూస్లో. వెబ్ పార్ట్నర్ ఐ డ్రీమ్ మూవీస్, ఈవెంట్ బై జే మీడియా ఫ్యాక్టరీ, ఆడియో ఆన్ లారీ మ్యూజిక్. ఆర్ టైటిల్ స్పాన్సర్ జిల్మోర్, పవర్డ్ బై DMM శుభగృహ, అసోసియేట్ స్పాన్సర్స్ LIC, కళామందిర్, చాక్లెట్ బాయ్ గ్రూప్, ఎస్ మార్ట్, క్రిజన్ క్రికెట్ కప్ అండ్ ఐనా టీవీ USA. శ్రీమణి గారు, మజ్ను గురించి మీరు చాలా బాగా చెప్తారు, ఎందుకంటే ప్రేమించే వయసులో ఉన్నారు, యంగ్స్టర్ కాబట్టి. ఎన్నిసార్లు మజ్ను అయ్యి ఉండుంటారు? ఇంకా అవ్వలేదు, చేయకండి. ఇంకా అవ్వలేదా? దాని తర్వాత అన్న డైలాగ్ ఏంటి? చెయ్యొద్దు ఎప్పుడన్నా. చెయ్యొద్దన్నారా? నేనెవరినండి చేయడానికేను. ఎవరి చేతిలో అయినా మజ్ను అవ్వాలంటే ఆ వ్యక్తి చేతిలోనే ఉంటుంది అనమాట. సో మీకు ఏమైనా ప్రేమ పాఠాలు కావాలంటే అక్కడ కూర్చున్న దర్శకులు చాలామంది ఉన్నారు. అదిగోండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ప్రేమ కథలు తీసిన దర్శకులే కూర్చున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు టిప్స్ అడిగి తెలుసుకోండి. ముఖ్యంగా మారుతి గారు ఇప్పుడే బాగా చెప్పారు మనకి. మారుతి గారి టిప్స్ తీసుకుని విరించి గారి టిప్స్ తీసుకుంటాను. విరించి గారి టిప్స్ అయితే సక్సెస్ఫుల్ లవ్ స్టోరీనా? అంత అందమైన కథ రాశారు కదా మజ్నుకి. ఓహో, మజ్ను కనా? ఓకే, సరే, మొత్తానికి భలే చెప్పారు. కానీ మీ జీవితంలో అసలు విఫల ప్రేమ, భగ్నమైన ప్రేమ కథే లేదంటారు. నా చుట్టూ ఉన్నాయి, నాకు లేదు. అంటే మీరు ప్రేమలో పడలేదంటారు? పడ్డాను కానీ విఫలం అవ్వలేదు. సక్సెస్ఫుల్ అయ్యారు? సక్సెస్ కూడా అవ్వలేదు. అలా ఎలా? కొన్ని అంతే. ఉండండి, కళ్యాణ్ కృష్ణ గారికి ఒక మైక్ పంపించండి అమ్మా. అక్కడ ఏదో అంటున్నారు ఆయన, ఒక మైక్ కళ్యాణ్ కృష్ణ గారికి ఇవ్వండి. లేదు, ఇచ్చే చాలా పాజిటివ్గా ఉన్నారు. నెక్స్ట్ దీని గురించి నెక్స్ట్ టైం బెటర్ లక్ అనే దాంట్లో ఉన్నారు. నెక్స్ట్ టైం బెటర్ లక్ అనే దానిలో ఉన్నారా? ఓకే, సో వండర్ఫుల్. దిల్ రాజు గారికి స్వాగతం. చాలా ఈరోజు కళకళలాడిపోతుంది శ్రీమణి గారు, తెలుసా? ఆల్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ ఉన్నారు. మా ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, అభిషేక్ పిక్చర్స్, సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, అండ్ ఆల్సో ఇప్పుడు మన దిల్ రాజు గారు కూడా వచ్చేసారు. ఎవ్రీబడి ఈజ్ హియర్. ఎందుకంటే మజ్ను మీద అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరేం ఒక్కటి కాదు 3 పాటలు రాస్తారట శ్రీమణి గారు ఈ సినిమాకి. 4 రాశారా? సారీ, ఒక కౌంట్ తప్పింది. గోపీ సుందర్ గారికి పాటలు రాయడం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయా? ఎట్లా ఉంటుంది? గోపీ సుందర్ గారికి పాట రాయడం అంటే పరిపూర్ణమైన రచయిత అయినట్టే. ఎందుకంటే ఆయన తత్కారం, అలా అంత మంచి తత్కారం ఇస్తారు. ఆ తత్కారానికి తగ్గ పదాలు. తత్కారం అంటే ఏంటండి? మీటర్ అంటారు ఇంగ్లీష్లో. తత్కారం అంటే మీటర్ అండి. ఓకే, రైట్, చెప్పండి. అండ్ సభకు విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలి. ఈ సందర్భంగా మజ్ను మూవీలో 4 పాటలు రాశాను. సో ఈ సందర్భంగా ఫస్ట్ నా కృతజ్ఞతలు జెమినీ కిరణ్ గారికి. ఆయన ప్రతి సినిమాలో మనకు అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అలాగే విరించి గారికి, గీతా గారికి, ప్రొడ్యూసర్ గారికి. సరే, ఇందులో ఇంత మంచి ట్యూన్స్, ఇంత అద్భుతమైన సంగీతం అందించిన గోపీ సుందర్ గారికి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వెరీ గుడ్, అంటే ఇన్స్పైరింగ్. అంటే అంత మంచి సాహిత్యం రాయగలిగాను అంటే మీ ట్యూన్స్ నన్ను స్ఫూర్తి ఇచ్చాయని చెప్పచ్చు సార్. అండ్ ఇందులో ఈ పాటలో కళ్ళు మూసి తెరిచేలోపే ఓయ్ మేఘంలా, అలాగే ఆడరా నీ ఇష్టం ఆడరా, అండ్ ఇంకొక సాంగ్ అందమైన చందమామ, ఈ 4 పాటలు రాశాను.
సో ఈ సిచ్యువేషన్లో ప్రతి సిచ్యువేషన్లోనూ విరించి గారు నేను మోర్ దెన్ 4 hours per డే అలాగ ఒక 3-4 days మేము డైలీ స్పెండ్ చేసాం సార్. అంటే ఏ కాన్సెప్ట్ రాద్దాం, ఏ లిరిక్స్ రాస్తే మనకి ఇప్పుడు యంగ్ జనరేషన్కి బాగా రీచ్ అవుతుంది, అలాగే ఎలాంటి కంటెంట్ రాస్తే అందరికీ బాగా చేరువ అవుతుంది అనే దాని గురించి మేము ప్రతిరోజు డిస్కస్ చేసి డే అండ్ నైట్ మేము వర్క్ చేసాం సార్. ఐ హోప్ మీ అందరికీ ఈ పాటలు నచ్చుతాయి, అందరూ మమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీమణి గారు. మీరు రాసిన పాటల్లోంచి 4 ఒక మచ్చుతనికి రాబోతోంది ఆన్ స్టేజ్, చూద్దాం. కళ్ళు మూసి తెరిచేలోపే గుండెలోకే చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. రాత్రిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే, తెల్లవారే ఎదురై వస్తే జారుకుంటావే. ఊరించకే